Hello. Welcome to another video in the forest economics. The stumpage value. Stumpage value ante it's a market value of the standing timber. Okay, market value of the standing timber. Which of the following makes net present value higher in the forest project? Obviously, meeku entadi lower discount rate it doesn't guarantee. Shorter rotation period it guarantees. హైయర్ ఇనిషియల్ ప్లాంటింగ్ కాస్ట్ కాదు. సో వీడు దీంట్లో వచ్చేసరికి 1 ఓన్లీ లేదా 1 and 2 అని అంటున్నాడు. దాన్ని బట్టి చూస్తే కనుక 1 and 2 అనేదే నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ కింద అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక లోయర్ డిస్కౌంట్ రేట్ ఇచ్చినా కూడా ఇన్స్టెంట్ బెనిఫిట్స్, ఫ్రంట్ లోడ్ బెనిఫిట్స్ వస్తే అప్పుడు నెట్ ప్రెజెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో 1 and 2 లేకపోతే 2 ఓన్లీ. Under AP Forest Act 1967, reserved forest is notified by state government and the state government. Forest Conservation Act 1980 applies to which of the following uses? Mining. ఎందుకంటే మైనింగ్ చేసుకోవడానికి డీనోటిఫై చేయాలి ఫారెస్ట్ ల్యాండ్ ని. ట్రాన్స్మిషన్ లైన్స్, అక్కడ మీకు టవర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ముందర ఫారెస్ట్ ల్యాండ్ ని డీనోటిఫై చేయాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్స్, ఇది కూడా చేయాలంటే మీకు డీనోటిఫై చేయాలి ఆ ల్యాండ్ ని. సో కలెక్షన్ ఆఫ్ నాన్ టెంబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ బై ట్రైబల్స్, ఇది మాత్రం కాదండి. సో 1, 2, 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ 2008-6 ప్రొవైడ్స్ రైట్ ఓవర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇంక్లూడ్స్ టింబర్ అండ్ బ్యాంబూ. కాదండి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మే ఇంక్లూడ్ టింబర్ బట్ డజంట్ ఇంక్లూడ్ టింబర్. ఓకే, సో A is true but R is false. So second one is the right answer. AP Forest Department match PCCF HOD అయినా. సో ఈయన వచ్చేసరికి స్టేట్ లెవెల్ హెడ్ 1B. సర్కిల్ ఫారెస్ట్రీ, ఈయన వచ్చేసరికి సర్కిల్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో 2 is D. డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈయన వచ్చేసరికి డివిజన్స్ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఈయన C. అండ్ 4 is ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, సూపర్వైజెస్ ఫీల్డ్ లెవెల్ బీట్ అండ్ రేంజ్ స్టాఫ్. 4 is A. సో BDCA చూద్దామండి ఎలా ఉందో. BDCA, first one is the right answer. Under Wildlife Protection Act 1972, which action needs central government approval? ఏదన్నా డీనోటిఫై చేయాలన్నా డిక్లేరింగ్ ఏ శాంచురీ, ఓకే, ఇట్ డజంట్ నీడ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్. స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు సెక్షన్ 18 ప్రకారం. రిమూవింగ్ స్పీసీస్ ఫ్రమ్ షెడ్యూల్ 1, ఇట్ డస్ నీడ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్. ఇష్యూయింగ్ పర్మిట్స్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వాటర్ అని ఇష్యూ చేసేస్తాడు. కలెక్షన్ ఆఫ్ డెడ్ వుడ్ ఫ్రమ్ శాంచురీస్, ఇది వచ్చేసరికి జస్ట్ ఇట్స్ క్లీనింగ్ అప్ ఆఫ్ ది ఫారెస్ట్ కింద పరిగణిస్తారు దాన్ని. ఓకేనా. సో డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ వుడ్ ఈస్ జనరల్లీ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. రిలేటివ్ గా ఇన్ఎలాస్టిక్ అనుకోవచ్చు. విచ్ ఈస్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. నాట్ ఎ ప్రిన్సిపల్ అంటున్నాడు. నాట్ ఎ ప్రిన్సిపల్ అంటే స్ట్రిక్ట్ ప్రయారిటైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రిన్సిపల్, మిగిలిన ప్రిన్సిపల్స్. కార్బన్ క్రెడిట్స్ ఆర్ జనరేటెడ్ మెయిన్లీ త్రూ ఇంక్రీజింగ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్. కార్బన్ సెక్వెస్ట్రేషన్ చేయడం వల్లనే ఫారెస్ట్ నుంచి అగ్రికల్చర్ కన్వర్ట్ చేస్తే కార్బన్ క్రెడిట్స్ తగ్గుతాయి. ఓల్డ్ గ్రోత్ ఫారెస్ట్ కట్ చేస్తే అవి కూడా తగ్గుతాయి. బయోమాస్ రిలీజ్ చేస్తే అది కూడా కార్బన్ క్రెడిట్స్ తగ్గుతాయి. కేవలం ఇంక్రీజ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ చేస్తేనే కార్బన్ క్రెడిట్స్ పెరుగుతాయి. విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆప్టిమమ్ రొటేషన్ ఏజ్ ఇన్ ఫారెస్ట్ ఎకనామిక్స్. డైరెక్ట్ గా ఆప్టిమమ్ రొటేషన్ ఏజ్ ని ఎఫెక్ట్ చేయండి ఏది అని అంటే గనక టైప్ ఆఫ్ సాయిల్ ఫౌనా ప్రెసెంట్. దీనికి ఆ ఆప్టిమమ్ రొటేషన్ ఏజ్ కి సంబంధం లేదు. ఇన్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ద డిస్కౌంట్ రేట్ at which NPV is equals to 0. It is true. So first one is the right answer. Okay. Next. Under AP Forest 1967, forest offense includes trespassing in reserved forest, right? Cutting timber without permission, right? And causing fire intentionally, right? Mining without approval వచ్చేసరికి it comes under the Wildlife Protection Act అని అనుకోవచ్చు మనం. సో దానికి వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వేరే దాంట్లో వస్తుంది. సారీ, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద వస్తుంది. మైనింగ్ వితౌట్ అప్రూవల్ అంటే బికాస్ డీనోటిఫైయింగ్ ఫారెస్ట్ ల్యాండ్ అవుతుంది. మైనింగ్ అంటే డీనోటిఫైయింగ్ ఫారెస్ట్ ల్యాండ్. డీనోటిఫైయింగ్ ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ FCA 1980 కింద వస్తుంది. FCA 1980. It relies with the central government. So 1, 2, 3 are the right answers. Wildlife Protection Act, which schedule contains plants prohibited from cultivation. ఇది వచ్చేసరికి మీకు మెయిన్ గా షెడ్యూల్ 6 లో ఉంటుంది.
స్పెసిఫైడ్ ప్లాంట్స్ అంటారు వీటిని, స్పెసిఫైడ్ ప్లాంట్స్ అంటారు. టోటల్ గా ఐ థింక్ 6 టైప్ ఆఫ్ స్పెసిఫైడ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను, జస్ట్ వెయిట్ మినిట్. సో స్పెసిఫైడ్ ప్లాంట్స్ అని వచ్చేసరికి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. రైట్, బెడ్డోమ్స్ సయాడ్, సైకాస్ బెడ్డోమే, రైట్, సైకాస్ బెడ్డోమే, బ్లూ వండా, కుత్ ససూరియా లపా అంటారు దాన్ని కూడా. లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్స్, పాఫియోపిడిలియం స్పీసీస్, పిచర్ ప్లాంట్, నెపెంథెసిస్ కాసియానా, రెడ్ వండా, రణాథెరం ఇన్షూటియానా. ఇవన్నీ కూడా షెడ్యూల్ 6 లోనే కవర్ చేసిన స్పెసిఫైడ్ ప్లాంట్స్. ఓకే, ఈ స్పెసిఫైడ్ ప్లాంట్స్ ని పర్మిషన్ లేకుండా పెంచుకోవడం అనేది నేరం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 కింద. సో ఈ ఒక్కొక్క స్పీసీస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసరికి బెడ్డోమ్స్ సైకాడ్ లేదా సైకాస్ బెడ్డోమే. ఈ సైకాస్ బెడ్డోమే వచ్చేసరికి చూడడానికి ఒక ఈత చెట్లో ఉంటుంది, ఇదేనండి సైకాస్ బెడ్డోమే. ఇది ఒక యాంజియోస్పర్మ్ ప్లాంట్, జిమ్నోస్పర్మ్ ప్లాంట్. ఇది యాంజియోస్పర్మ్ కాదు, ఇది జిమ్నోస్పర్మ్ ప్లాంట్ అండి. అంటే దీని లీవ్స్ మీద ఉండగానే దానికి ఒక స్పోర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇది తిరుపతి అటువంటి ప్రదేశాల్లో బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని పెంచుకోవడం అనేది పర్మిషన్ లేకుండా పెంచుకోవడం అనేది చేయకూడదు. ఇది సైకాస్ బెడ్డోమే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ వాండా గానీ రెడ్ వాండా గానీ ఇవన్నీ కూడా ఆర్కిడ్స్ అండి, ఆర్కిడ్ ప్లాంట్స్ అంటారు వీటిని. సో బ్లూ వాండా అంటే ఏంటంటే దాని ఇంకోటి సైంటిఫిక్ నేమ్ పేరు వందా సోయిరులిక్. ఓకే, సో ఇదేనండి బ్లూ వాండా అని అంటారు దీన్ని, వందా సోయిరులిక్. ఓకేనండి, ఇదే బ్లూ వాండా. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పాడు, కుత్ ససూరియా లపా అన్నాడు కదా, ఇదేనండి ఇది కుత్ అనేది, దీన్నే అంటారు కుత్ అని. కుత్ ససూరియా లపా. సో ఇది వచ్చేసరికి ఒక థార్న్ ప్లాంట్ కింద ఉంటుందండి. దీని పువ్వులు చూసారా కొంచెం థార్న్స్ కింద ఉన్నాయి. ఇది మెయిన్ గా పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్ అలా ఉంటూ ఉంటుంది. దీని రూట్స్ వచ్చేసరికి హిమాలయాల్లో ఉండే ఋషులు దీని యొక్క రూట్స్ ని ఉపయోగించి వాళ్ళు ఆయుర్దాయం పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవనం అనేది కూడా చక్కగా పెంచుకుంటూ ఉంటారంటారు. ఎందుకంటే దీని రూట్స్, దీని మొదళ్ళని ఎండబెట్టి దాన్ని పొడిని చేసుకుని చూర్ణం చేసుకుని వాడుకుంటూ ఉంటారు. అనేక రకాల డిసీజెస్ ని, రుగ్మతల్ని తగ్గించడానికి కూడా ఒక దివ్య ఔషధం లాంటిదండి ఈ కుత్ ససూరియా లపా అనేది. అండ్ నెక్స్ట్ వన్ లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్స్, పాఫియోపెడిల్లం స్పీసీస్. ఇది ఎలా ఉందో చూద్దాం. ఇదండి, దీన్ని అంటారు లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్స్, పాఫియోపెడిల్లం స్పీసీస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్స్ చూడడానికి చెప్పు మాదిరిగా ఉంది చూసారా. మీకు ఇంకో కలర్ తో గీసి చూపిస్తాను, జస్ట్ మినిట్. రైట్, చూడండి ఒకసారి మీరు చూడండి, ఇక్కడ చెప్పు మాదిరిగా ఉంది. ఒక చెప్పు లోపల కాలు దోపడానికి, ఒక పాదం లోపల దోపడానికి ఇది హెడ్ కింద, ఇది ఒక చెప్పు లాగా ఉంది చూసారా, అలాగే ఉంటుందండి, చెప్పులాగే ఉంటుంది ఇది. అందునే ఇది లేడీస్ తొడుక్కునే చెప్పులా ఉంది, స్లిప్పర్ లా ఉంది అన్న ఉద్దేశంతోనే లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్స్ అనే ఒక నామం కూడా దీనికి చేశారు. ఇది పాఫియోపెడిల్లం స్పీసీస్. నెక్స్ట్ వచ్చేసరికి పిచర్ ప్లాంట్. ఇది వచ్చేసరికి ఇన్సెక్టివరస్ ప్లాంట్ అండి. ఇది ఇన్సెక్ట్స్ ని వాటిని తింటూ ఉంటుంది. ఇది చూడడానికి ఒక జగ్గులో ఉంటుంది, దీన్ని అంటారు పిచర్ ప్లాంట్ అని. నెపెంథెసిస్ అని సంథింగ్ నామకరణం ఉంటుంది. లెట్ us see పిచర్ ప్లాంట్. ఇది చూసారా పిచర్ ప్లాంట్ ఎలా ఉందో. ఇది ఒక ఇన్సెక్ట్ లోపలికి వెళ్లి దూరగానే ఇన్సెక్ట్స్ ని తింటూ ఉంటుంది. పైన లిడ్ క్లోజ్ అయిపోతుంది. నెపెంథెసిస్ ఖసియానా, నెపెంథెసిస్ ఖసియానా.
నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ది రెడ్ వాండా రణతెరా ఇంషూతియానా. ఇదే అండి ఇది కూడా ఒక ఆర్కిడే. రెడ్ వాండా రణతెరా ఇంషూతియానా. ఓకేనండి, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. సో మీరు చూసారు కదా ఇవన్నీ కూడా, రైట్. సో మనం క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో దీంట్లో షెడ్యూల్ 6 కింద వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా స్పెసిఫైడ్ ప్లాన్స్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 restricts state governments from divert forest landing freely. నిజమే. Forest Conservation Act decentralized the approval projects with central government. Both A and R are true and R explains the A. Forest Right Act 2006 recognizes which community rights? Rights over minor forest produce, నిజమే. Rights to protect and manage community forest resources, నిజమే. Right to hunt life wild freely for subsistence, no. So both 1 and 2 are right, 3 is not at all. స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కి వచ్చేసరికి మనకి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ ఫారెస్ట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారండి, వీళ్ళు స్టేట్ లెవెల్ ఫారెస్ట్ ఆఫీసర్స్. సో ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ వచ్చేసరికి రేంజ్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వీళ్ళు ఉంటారండి. అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చేసరికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వీళ్ళు ఉంటారండి. సో 1B 2A 3C అండి. నెక్స్ట్ వన్, సప్లై ఆఫ్ టింబర్ ఇంక్రీజెస్ వెన్ హార్వెస్ట్ లైక్ సైకిల్స్ ఆర్ లెంత్ అండ్ ఇండెఫినెట్లీ కాదండి. మోర్ ల్యాండ్ ఈస్ బ్రాట్ అండర్ ప్లాంటేషన్ ఫారెస్ట్రీ, ఇది నిజమండి. ఇన్పుట్ కాస్ట్ ఇది చేయడం వల్ల సప్లై ఆఫ్ టింబర్ అవుతుందని లేదు, ఇది లేదు. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఫారెస్ట్రీ? గ్రీన్ బాండ్స్, కార్బన్ క్రెడిట్స్, ఈ బయోడైవర్సిటీ ఆఫిట్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఒక్క ఇది తప్ప. ఓకేనండి. నెక్స్ట్ వన్, the core purpose of the Campa Fund is for the compensatory afforestation for diverting the forest land. Compensatory afforestation for management and protection of the land and the Campa అనేది. Next, which of the following correctly describes the marginal cost? Marginal అనగానే గుర్తుపెట్టుకోండి, 1 extra unit అన్నది మీకు వచ్చేస్తుంది ఆప్షన్స్ ఉంది. సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 1 extra unit అన్నది మార్జినల్ కాస్ట్ కింద అవుతుందండి. ఎకనామిక్ రెంట్ ఇన్ ఫారెస్ట్రీ రిఫర్స్ టు ది ఎక్సెస్ రిటర్న్ అబోవ్ ది ఆపర్చునిటీ కాస్ట్, ఇది ఎకనామిక్ రెంట్ యొక్క డెఫినేషన్ అండి. నెక్స్ట్, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ ఎంపవర్స్ ఫారెస్ట్ ఆఫీసర్స్ టు సీజ్ ద టూల్స్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫెన్సెస్, నిజమే. ఇది వచ్చేసరికి మనకి సెక్షన్ 43 అయితే, ఐ థింక్ సెక్షన్ 43 అనుకుంటా. ఇట్ మెయిన్లీ డీల్స్ విత్ ది సీజింగ్ ది టూల్స్. Okay, and arrest offenders without warrant, nizme. Confiscate private land and adjoining forest, they don't have that. So 1 and 2 are the right answers. Wildlife Protection Act, which is not a protected area category. Sanctuary, it is a protected area category. Private reserve, it is not a protected area category. National Park Conservation Reserve. So B is the right answer here. Forest Right Act 2006 requires Gram Sabha involvement in community forest resource management. Gram Sabha is considered the authority to regulate hunting rights. Actually చెప్పాలంటే దే ప్రపోజ్, యాక్చువల్గా వచ్చేసి వాళ్ళకి ప్రపోజల్ వరకే అథారిటీ ఉంటుందండి. దే కెనాట్ రెగ్యులేట్, వాళ్ళకి ఏమి ఫైనల్ అథారిటీ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీగా ఉంటుంది. సో ఆర్ ఈస్ ఫాల్స్. సో ఏ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఫాల్స్. ఇన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అథారిటీ 1980 నాన్ ఫారెస్ట్ పర్పస్ ఇంక్లూడ్స్. నాన్ ఫారెస్ట్ అంటే ఏంటండి? ఫారెస్ట్ పర్పస్ కానివి అని. ప్లాంటింగ్ ట్రీస్ ఆన్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్, ఇట్ ఈస్ ఎ ఫారెస్ట్ పర్పస్. సాయిల్ కన్జర్వేషన్ వర్క్, ఇట్ ఈస్ ఎ ఫారెస్ట్ పర్పస్. రీజనరేషన్ ఆఫ్టర్ ఫైర్, ఇట్ ఈస్ ఎ ఫారెస్ట్ పర్పస్. మ్యాంగో ఆర్కోయిడ్స్ పెట్టడం మాత్రం నాన్ ఫారెస్ట్ పర్పస్ అండి. సో ఏ ఈస్ ది రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఏపీ స్టాట్ సర్వీస్, వీటిలో ఏవచ్చారు? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కింద ఇప్పుడు మనకు తెలుసు చీఫ్ కన్జర్వేటర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వస్తారు. నెక్స్ట్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కింద ఎవరు ఉంటారు? మనకి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్రీ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ 2C. అండ్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ కింద వచ్చేసరికి రేంజ్ ఆఫీసర్లు FRO వీళ్ళు ఉంటారు. BCA. సో ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, డిమాండ్ ఫర్ ఫ్యూయల్ వుడ్ ఈజ్ యూజువల్లీ ప్రైస్లీ ఇన్ఎలాస్టిక్ అండి. ప్రైస్ ఎలాస్టిక్ అవుతుంది. సారీ,
ఇనాలిస్టిక్ యాక్చువల్గా ఫ్యూయల్ వుడ్ కదండి, ఇది టింబర్ కాదు, నాట్ ఏ టింబర్. సో ఇది వచ్చేసరికి అన్ఎఫెక్టెడ్ బై ది ఇన్కమ్ చేంజెస్. ఈ 68 అనేది డి అవుతుందండి ఇప్పుడు ఆన్సర్. ఓకేనండి. లేకపోతే ప్రైస్లీ ఇన్ఎలాస్టిక్, ఐ థింక్ ప్రైస్లీ ఇన్ఎలాస్టిక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్? సూపర్వైజ్ బీట్ స్టాఫ్, మెయింటైన్ రేంజ్ అకౌంట్స్, అండ్ నెక్స్ట్ వన్ కండక్ట్ వైల్డ్ లైఫ్ సెన్సస్ ఎట్ నేషనల్ లెవెల్, ఇంప్లిమెంట్ సిల్వికల్చర్ ఆపరేషన్స్. ఇది మాత్రం నేషనల్ లెవెల్లో వైల్డ్ లైఫ్ సెన్సస్ ఏవి ఆయన కండక్ట్ చేయరండి, రేంజ్ ఆఫీసర్ అయినా. సో సి ఈస్ ది రైట్ ఆన్సర్ హియర్. అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఇన్ ఫారెస్ట్ రైట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ యంగ్ అండ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫారెస్ట్ లో కార్బన్ సెక్వెస్ట్రేషన్ అనేది చాలా హైగా ఉంటుందండి. ఓకేనండి. సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ వీడియోస్ లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్. జై హింద్.